నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ఇంటి స్థలం కోసం తమ కుటుంబాన్ని మానసికంగా హింసిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విముక్త చిరుతల కచ్చి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ జిలుకర్ర శ్రీనివాస్ అతని అనుచరులపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వృద్ధురాలు ఎల్మకంటి అమృతమ్మ వేడుకుంది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కూతురు జిలుకర్ర రేణుక, మనువడు రంజిత్, అల్లుడు కృష్ణాకర్ తో కలిసి ఆమె మాట్లాడుతూ జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం కిలాషాపురం గ్రామంలో తమకు 40 సంవత్సరాల క్రితం సర్వే నంబర్ 169లో తన భర్త వెంకటయ్య పేరుపై ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 200 గజాల స్థలం వచ్చిందని, అందులో తాము 2 రూమ్లు వేసుకుని నివాసం ఉంటున్నామని తెలిపారు. అయితే తన చెల్లెలు సుగుణ, అల్లుడు జిలకర్ర శ్రీనివాస్, ఎల్మకంటి అనిల్ కుమార్, జిలుకర్ర స్వామి, సోమనాథం, జిలుకర్ర నర్సయ్యలు తమకు 200 గజాల స్థలం నుంచి మాకు 100 గజాలు ఇవ్వాలంటూ వృద్ధురాలు అని చూడకుండా జూలై 27న రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపో అంటూ దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. స్థలం ఇవ్వకపోతే నిన్ను నీ కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. శ్రీనివాస్ అలాగే తన అనుచరుల నుండి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని న్యాయ విజ్ఞప్తి చేసింది. రఘునాథపల్లి మండలము కిలాషాపురం గ్రామంలో మా అత్తమ్మ ఎలమకంటి అమృతమ్మ గత 50 సంవత్సరాల నుంచి నివాసం చేస్తున్న ప్రాంతం అది. అయితే ఆ ప్రాంతంలోనే మరి మా కజిన్, మా బ్రదరు, మా సొంత తమ్ముడు కృష్ణాకర్ యొక్క కుమారుడు వాళ్ళ భార్యను దారుణంగా అంటే మరి ఊరంతా చూస్తుండగా దాడి చేసి 200 గజాలకు 4 ప్రాణాలు తీస్తానని హెచ్చరించి బహిరంగంగా హెచ్చరిస్తున్న మరి డాక్టర్ జిలకర్ర శ్రీనివాస్ గారికి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అంటే వారి ఈ 4 ఆయన ద్వారా, ఆయన టీం ద్వారా ప్రాణహాని ఉన్నదని మరి ప్రభుత్వానికి తెలియజేస్తూ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ తరఫున తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, రాష్ట్ర అధికారులు కానీ దీనిపైన చర్య తీసుకొని వీరికి సంపూర్ణమైన రక్షణ కలగజేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. కంటి అమృత వెంకటయ్య నా పేరు ఉన్నది. వాళ్ళు నాది అభివృద్ధికుంటామని సంపదమని అంటారు సారు. జిలకర్ర శ్రీనివాసు వాళ్ళు అన్నదమ్ములు మొత్తం పేరు నాకేమరిక విజయగా ఇంతగా సంపాదించుకుంటే ఇక వాళ్ళు అభివృద్ధికుంటామని సంపదం అంటారు సారు. కిలాషాపురం మండలం ఏమో నాకు వెళ్తాయ్యా ఇల్లు దాకా పోతుందని సంపదం అంటారు సారు. నాకు న్యాయం కావాలి సార్, నన్ను కాపాడాలి.